హర్ష ఇది ఒక్కసారి నేను ఏం చేయాలి దివ్య? అంటే ఎట్లుంటది హర్ష చెప్పు. అది అర్థం చేసుకో హర్ష ప్లీజ్. ఎన్ని మాటలు అన్నా కూడా నేను తీసుకున్నా హర్ష. బయట అన్నా ఇంట్లో అన్నా నన్ను కామెంట్లలో తిట్టినా కూడా నేను తీసుకున్నాను. ప్లీజ్ హర్ష మీ ఇద్దరు ఎట్టు పోయినా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినా నేను బాధపడతారా? అది మొన్న ఎంత చేసుకున్నా నాకు తెలుసు హర్ష. నేను ఎంతగానో నీకోసం చింత అయినా మాట్లాడుతున్నా కదా హర్ష, అర్థం చేసుకో. దివ్య అర్థం చేసుకో దివ్య. నేను పట్టుకుంటాను, వద్దు. నేను అర్థం పెట్టుకుంటా. మళ్ళీ నన్ను చెప్పుతాను కొడతారు వాళ్ళు. అప్పుడు నువ్వు వస్తావా? నువ్వు మాట్లాడతావా? వెనకాల చేసిరేమో నేను అందరికి కారణం కూడా చేయాలి. వెనకాల ఏం చేసినాం చెప్పు. సపోర్ట్ నువ్వు నా గర్ల్ ఫ్రెండా? నేను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన. దివ్య ఏం పాపం చేసింది? దివ్య ఏం చేసిందో నేను చెప్తా. దివ్య పర్సనల్ గా రివెంజులు చేసింది ఓకే, కానీ దివ్య ఏం చేస్తుంది? ప్లీజ్ హర్ష ఇది ఒక్కసారి ఏం చేయాలి దివ్య? అంటే ఎట్లుంటది హర్ష చెప్పు. పరేషాన్ హర్ష ఛానల్లో హర్ష, రమేష్, దివ్యల మధ్య గొడవలు జరిగి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దివ్య వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టుల దాకా వెళ్లాల్సొచ్చిందని హర్ష ఆమెను ఛానల్ నుంచి వెళ్లిపోమన్నాడు. కానీ దివ్య అది విని చాలా బాధపడి తను హర్షకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నానని, వారిద్దరినీ కలపడానికి చాలా కష్టపడ్డానని ఏడ్చేసింది. బయట జనాలు, ఫ్యాన్స్ కూడా దివ్య వద్దు అని కమెంట్స్ చేస్తుంటే తను ఏం చేయాలో అర్థం కాక హర్ష సతమతమయ్యాడు. దివ్య ఏడుపు చూసి రమేష్ కూడా కొంచెం కరిగినట్టు అనిపించాడు. తను కూడా మనుషులే కదా అని వాళ్లు ఆలోచించారు. దివ్య ఏడుస్తుంటే చూసేవాళ్లకు కూడా హర్ష ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుందని వాడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. చివరకు వాళ్ళందరూ దివ్య పరిస్థితిని అర్థం చేసుకుని గొడవలను పక్కన పెట్టి మళ్లీ టీంలో ఉండేలా ఒక అవకాశం ఇద్దామని డిసైడ్ అయ్యారు. టీంలో అందరూ మళ్లీ కలిసుంటేనే బావుంటుందని వాళ్ళనుకున్నారు. గొడవలు వదిలేసి కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారా? ఎంత ఏడ్చినా గానీ హర్ష దివ్యని తన టీంలో తీసుకున్నాడా లేదా పూర్తి వీడియో చూడాలంటే పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.